హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రామ్మెలోడీస్. ఇంకా లేట్ చేయని ఎపిసోడ్ చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్ అయితే కనుక తప్పంతా హీరోయిన్ అనేసి హీరోని షెడ్యూల్స్ చేసి ఇంటి కోసమే హీరోయిన్ పెళ్లి చేసుకుంది హీరోని అన్నట్టుగా న్యూస్లో చెప్తా ఉంటారు కదా. ఆ న్యూస్ చూసుకున్న వాళ్ళందరూ అయితే కనుక హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా షీజన్ కోపం ఆగలేక వాళ్ళని కొడతా ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ వచ్చనమాట గొడవ అంతా ఆపేసి హీరోయిన్ అయితే కనుక గట్టిగా అరుస్తూ ఉంటుంది. షీజన్ కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చేస్తుంటుంది. హీరోయిన్ అంటూ ఉంటుంది, ఎందుకు వాళ్ళతో గొడవ పడుతున్నామంటే వాళ్ళందరూ చూడని గురించి ఎంతలా తప్పుగా మాట్లాడుతున్నారంటే మాట్లాడిని వాళ్ళ మాటలు మనకు లెక్కేంటనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అయినా సరే కంపెనీ వాళ్ళు ఎందుకు అలా నీ గురించి తప్పుగా రాశారంటేని వాళ్ళ తప్పేమీ లేదు, వాళ్ళు అలా రాయడానికి నేను వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాను అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. దాంతో వీళ్ళిద్దరు షాక్ అవ్వి చూస్తూ ఉండేసరికి ఈ లోపల హీరోయిన్ ఉంటుంది, సరే మీరిద్దరు వచ్చేసిన బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీరిద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఓకేనా అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి ఏంటంటాడు, ఇదేంటి హీరో వచ్చేసి కొత్తగా మాట్లాడుతుంది, ఒకవేళ తను మనల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతుందంటే ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడతావు అనేసి షీజన్ అంటూ ఉండేసరికి లిన్ అలాగా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక చాలా కోపంగా టిఫినీ దగ్గరకు వచ్చేసి మళ్ళీ న్యూస్ అంతా ఏంటిది, సో తప్పంతా టీరేదే అంటున్నారు ఏంటి మీరు అంటేని, ఇందులో నాకు ఎటువంటి ప్రయమం లేదు, మొత్తం అంతా కంపెనీ చేస్తుంది, నాకు సంబంధించింది ఏమీ లేదు, నువ్వు నన్ను ఏమనకనేసి టిఫినీ అంటూ ఉంటుంది. దానికి హీరో అంటాడు, సరే అయితే మీ తప్పు ఏమీ లేదంటున్నారు కదా, ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి తప్పంతా టీరేది కాదు నాదే అనేసి అందరి ముందు చెప్తాననేసి హీరో అనమాట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి టిఫినీ అలా చూస్తూ ఉంటుంది. ఈ లోపల నిన్నది కనుక పాపం టిఫినీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. టిఫినీ అయితే కనుక నేను బిజీగా ఉన్నా అనేసి ఫోన్ కట్ చేస్తుంటుంది. సో టిఫినీ టెన్షన్ ఇది మన హీరో వల్ల. నెక్స్ట్ సీన్లో నైట్ అయి ఉంటుంది. సో వర్షం వస్తూ ఉండేసరికి టిఫినీది కనుక అలా ఆలోచిస్తూ తడిచిపోతా వస్తూ ఉండేసరికి లిన్ వచ్చి అనమాట అంబ్రెల్లా పట్టుంటాడు. అదేంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చావంటేని, నీకోసమే వచ్చాను, నువ్వు వచ్చేసి మీటింగ్లో ఉన్నావన్నారు, అందుకోసం వెయిట్ చేస్తున్నానంటేని, ఓ అవునా సరే అయితే ఇంకేంటి, సారీ ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను అందుకోసమే నీతో నేను మాట్లాడలేదు అంటేని, పర్వాలేదు నీ కష్టం నాకు అర్థమవుతుంది, నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటానంటే, ఏంటి నాకు తోడుగా ఉంటావంటే, అవును నువ్వు వర్షంలో తడిస్తే వర్షంలో తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడుంటే నీతో పాటు నేను అక్కడ ఉంటా, ప్రతి బాధలో నీకు తోడుగా ఉంటానేసి పమోలిన్ అని అంటాడు. థ్యాంక్ యూ అనేసి మన టిఫిన్ ఇది కనుక వాడిని హగ్ చేసుకుంటూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు చాలా క్యూట్గా ఉండే అనమాట. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట హీరోయిన్కి ఒక పిల్లకి ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట నన్ను దింపు అనేసి దిగిపిచ్చేస్తుంటుంది. సో నాకు ఇప్పుడు ఒక కళ వచ్చింది తెలుసా, ఆ కళ్ళు ఏంటంటే నాకు బాగా వర్షం వస్తూ ఉండేటప్పుడు నేను తడుచుకుంటూ ఉండేసరికి ఈ లోపల నువ్వు గొడుగు పట్టుకొని వచ్చావంట, అలా వచ్చి నువ్వు నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళావంట అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే, ఓ అవునా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, నాకు నీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం తెలుసా, నీ సాంగ్స్లో మంచిగా ఉంటాయి అందుకే ఇష్టం అనేసి హీరో చెప్తా ఉంటే, ఓ అవునా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అవును నీ గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, నీకు వచ్చేసి పర్పుల్ కలర్ అంటే ఇష్టము, నీకు అంతేగా చీకట్లో ఉండమంటే అసలు ఇష్టం ఉండదు, సమ్మర్ అంటే ఇంకా ఇష్టము, సో నువ్వు ఎప్పుడు నీ ఫ్రెండ్స్ తోటే ఉంటావు ఎందుకంటే నీకు చీకటి అంటే భయం కాబట్టి అనేసి హీరో చెప్తా ఉంటే హీరోయిన్ అంటది, ఇవన్నీ నువ్వు ఎలా తెలుసుకున్నావంటేని, ప్రేమించిన వాళ్ళ కోసం ప్రతి విషయం నేను తెలుసుకుంటాను, నా వైఫ్ గురించి నాకు తెలియదు అనేసి హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ అలా చేస్తూ ఉంటుంది. సరే అయితే నన్ను ఎత్తుకుంటే, వామ్మో నువ్వు చాలా బరువుగా ఉన్నావు అనేసి హీరో అంటూ ఉంటాడు. ఏంటి నేను బరువుగా ఉన్నాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సరేలే ఎత్తుకుంటాను అనేసి హీరో ఎత్తుకుంటూ ఉంటాడు. కాసేపు అయితే కనుక వీళ్ళ వర్షంలో అయితే కనుక బాగా ఆడుకుంటూ ఉంటారు. హీరోయిన్ అది కనుక హీరో ఎత్తుకొని తీసుకుని వెళ్ళి కాసేపటికి హీరోని హక్ చేసుకుని ఉండే, థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చావనేసి. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట తను చాలా డల్గా ఉండి తను ఇప్పుడు దాకా తనకంటూ ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఉంటుంది అనమాట. రికా స్టూడియో దగ్గరికి తను వర్క్ చేసే ప్లేస్లోకి వెళ్ళి అనమాట రిజైన్ చేస్తుంటుంది. హీరో నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యిండి లెగిసేసరికి హీరోయిన్ ఉండదు. అదేంటి తను ఎక్కడికి వెళ్ళిందా అనేసి తన గురించి వెతుకుతూ ఉంటాడు ఇల్లంతాను. కనిపించకపోయేసరికి ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందేమో అనేసి వాళ్ళ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి టై అంటాడు, ఒకవేళ టిఫినీ నీకు సపోర్ట్ చేయకపోతే కనుక నేను నీకు సపోర్ట్ చేస్తాను అనేసి టై అంటూ ఉంటాడు. ఈ లోపల టిఫినీ అంటది, సో నాకు రిగ్రెట్గా ఉండాలని లేదు, సో నేను తప్పు చేశానన్న ఫీలింగ్ నా లైఫ్ అంతా నేను భరించలేను కాబట్టి నేను నీకు సపోర్ట్, నువ్వు ప్రెస్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తానన్నావు కదా, మొత్తం అంతా అరేంజ్ చేశాను రా వెళ్దాం అనేసి టిఫినీ తీసుకొని వెళ్దాం అనేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. టిఫినీ అంటూ ఉంటుంది, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక జీని అడగండి, జీ మాట్లాడతాడు అనగానే హీరో అంటాడు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ వాళ్ళకి, సో నేను వచ్చేసి మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనేసి, ఫస్ట్ మీకు అది కనుక సారీ చెప్తాను అనేసి సారీ అనేసి తను ఇది కనుక ఒంగోని సారీ చెప్పుంటాడు. సో ఇదే న్యూస్ అందరూ చూస్తూ ఉంటారనమాట. హీరో ఇలా అంటూ ఉంటాడు, దీనికి నా భార్యకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి తప్పు లేదు నా భార్యది అనేసి హీరో చెప్తా ఉంటాడు. మొత్తం అందరూ చూస్తూ ఉంటారు, క్షీజిన్ను లిన్ను వాళ్ళ కట్ట, సో లింగు మంగు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. హీరో ఇలా అంటూ ఉంటాడు, ఇందులో ఎటువంటి బాధ్యత నా భార్యకి చెందదు, సో మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా నాదే, కాబట్టి తనని మీరు బ్లేమ్ చేయొద్దు, తను వచ్చేసి ఒక మంచి కంపోజర్ అవుదాం అనుకుంటాను, దాని కెరియర్కి మీరు అడ్డు రావద్దు ప్లీజ్ అనేసి సారీ చెప్పేసి అక్కడి
నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సో ప్రెస్ వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బట్ హీరో ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయి ఉంటాడనమాట. మంగ అంటది మనమే విన్ అయ్యాం కదా! సో ఇప్పుడు జియో వచ్చేసి తన తప్పయిందని సారీ చెప్పాడు కదా అంటేని, లేదు నువ్వు వచ్చేసి విన్ అయ్యావు అంటున్నావు కానీ నాకైతే గనక విన్ అయినట్లేదు, లూజ్ అయినట్టుగా ఉందనేసి లింగ్ అని ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అది గనక ఒకతే అనమాట. మూవీ థియేటర్‌లోకి వెళ్ళి మూవీ చూస్తా ఉంటది. మన హీరో అండ్ హీరోయిన్ కూడా మూవీకి వచ్చి ఉంటారు కదా! అదంతా గుర్తు తెచ్చుకుంటా ఉంటది. ఇప్పుడు హీరోని చూపిస్తా ఉంటారు. హీరో అయితే గనక టీరా టీరా అనేసి పిలుచుంటాడు. ఉంటదనమాట హీరోయిన్. అదేంటి మార్నింగ్ నుంచి అసలు కనిపించడం లేదనేసి ఫోన్ ట్రై చేస్తాడు. ఫోన్ కలవదు. ఈ లోపలకి రూమ్‌లోకి వెళ్ళి చూసేసరికి ఒక లెటర్ ఉంటదనమాట. లెటర్ ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో నుంచి కాంట్రాక్ట్ మ్యారేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని కట్ చేసేసిన పీసెస్ వస్తా ఉంటాయనమాట. పడిపోతా ఉంటాయి కిందకి. హీరో లెటర్ చదువుతా ఉంటాడు. హీరోయిన్ ఇలా రాసుంటది. సో నాకేం రాయాలో అర్థం కావట్లేదు. బట్ నేను చెప్పాల్సింది నీకు ఒకటే, నువ్వు వచ్చేసి చాలా మంచివాడివి. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు. నీ హార్డ్ వర్క్‌కి మంచి యొక్క సక్సెస్ రావాలి. అందుకోసమే నీ లైఫ్‌లో నుంచి నేను వెళ్ళిపోతున్నాను. గుడ్ లక్. నువ్వు ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. అండ్ ఐ లవ్ యూ సో మచ్. నేను చాలా మిస్ అవుతాననేసి హీరోయిన్ రాసిస్తే అక్కడి నుంచి ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ సీన్‌లో హీరో అనమాట లెటర్ అంతా చదివేసి చాలా కోపంగా అయితే గనుక లిన్ వాళ్ళ దగ్గరికి వచ్చి లిన్ కాలర్ పట్టుకొని చెప్పు టీరా ఎక్కడుందనేసి అడుగుతా ఉంటే షీజిన్ అంటది ఏమో మాకు తెలీదు తను ఎక్కడికి వెళ్ళిందో. బట్ లిన్ గెస్ట్ చేశాడు. టీరా వచ్చేసి డల్‌గా మాట్లాడేసరికి టీరా వచ్చేసి మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది అన్నట్టుగా గెస్ట్ చేశాడు. అదే రియల్ అయిందనమాట అనగానే హీరో అనమాట ఓ అవునా అనేసి అక్కడి నుంచి చాలా సాడ్‌గా వెళ్ళిపోతా ఉండేసరికి వీళ్ళిద్దరు అనమాట హీరో వంక అలా చూస్తూ ఉంటారు. హీరో ఇంటికి వచ్చేస్తుంటాడు. వాళ్ళ మ్యారేజ్ ఫోటో వంక అలాగే చూసుకుంటా అనమాట. ఫస్ట్ నుంచి హీరో అండ్ హీరోయిన్ మధ్య ఏదైతే జరిగిందో అదంతా గుర్తెచ్చుకుంటా ఉంటాడు. సో వాళ్ళిద్దరూ వచ్చేసి ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ మాదిరిగా కొట్టుకుంటా ఉంటారు కదా! సో అదంతాను. అండ్ హీరోయిన్ కిస్ చేయడము, హీరోయిన్ ఫస్ట్ టైమ్ హీరో ఎలా మీట్ అవ్వడము, హీరో అండ్ హీరోయిన్ మ్యారేజ్ ఎలా జరిగింది. సో వాళ్ళిద్దరూ వచ్చేసి ఎంత క్లోజ్‌గా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని కష్టాలు వచ్చినా కానీ విడిపోకుండా ఉండడం. మన హీరోయిన్ కూడా హీరోయిన్ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ప్రపోజ్ చేస్తుంటది కదా! ఇదంతా గుర్తెచ్చుకుంటా ఉంటాడనమాట. సో అలా గుర్తెచ్చుకొని హీరో అయితే గనక చాలా మిస్ అవుతా ఉంటాడు హీరోయిన్‌ని. సో అలా అయితే గనుక 1 ఇయర్ గడిచిపోయి ఉంటది. సో 1 ఇయర్ తర్వాత ఏంటన్నది చూపిస్తా ఉంటారు. హీరో అయితే గనుక మంచి సూపర్ స్టార్ అయిపోయి ఉంటాడు మళ్ళీని. సో టిఫ్నీ వచ్చి చెప్తా ఉంటది నీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి ఇలాగ గట్ట అనేసి. నువ్వు వచ్చేసి మళ్ళీ నీ ప్లేస్ నువ్వు దక్కించుకున్నావు. నీ ఫ్యాన్స్‌లో నీకు మంచి గుర్తింపు వచ్చిందనేసి టిఫ్నీ చెప్తా ఉంటది. సో హీరో అనమాట హా అనేసి అంటా ఉంటే టిఫ్నీ అంటది ఈ టైంలో టీరా ఉంటే చాలా బాగుండు కదా అంటే హీరో అనమాట హా అనేసి అంటా ఉంటాడు. ఇంతకీ సర్లే కానీ నీ బాయ్ ఫ్రెండ్‌కి నీకు ఎలా ఉన్నది ఏంటంటేని ఏ ఊరుకోరా నువ్వెందుకురా మమ్మల్ని ఏడిపిస్తావు అనేసి టిఫ్నీ అనమాట లిన్ దగ్గరికి వెళ్ళి డాగ్‌తో ఆడుకుంటా ఉంటే లిన్ అనమాట హీరో దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క వెహికల్ ఉంటుంది కదా కారు. సో దానికి ఏసి ఇచ్చి మేము టూర్‌కి వెళ్తున్నాము. కొన్ని రోజులు నువ్వు దాంతో పాటు ట్రావెల్ చేయనీకి టీరాతో ఉన్నట్టు అనిపిస్తది అనగానే హీరో అనమాట హా అనేసి ఒక ఫ్లవర్ వాజ్ ఇస్తా ఉంటాడనమాట. ఇది లాస్ట్ టైము టీరా టిఫ్నీ కోసం తీసుకొచ్చింది. బట్ తను అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు ఇస్తున్నాను గానీ సరే థ్యాంక్ యూ అనేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు మనకి షీజిన్ చూపిస్తూ ఉంటారు. షీజిన్ కూడా అనమాట మంచిగా సెటిల్ అయిపోయి ఉండే. సో తను కూడా అనమాట తనకంటూ ఒక అపార్ట్మెంట్ అది కొనుక్కుని తను వెళ్తూ ఉంటుందన్నమాట. సో వెళ్ళి దేవుడు ఇప్పుడు ఇవన్నీ ఎలా సర్దుకోవాలనేసి తను డోర్ తీసుకొని ఉండేసరికి లోపల అక్కడికి వాళ్ళ బ్రదర్ వచ్చి ఉంటాడు. వాడనమాట లోపలికి వస్తూ ఉండేసరికి షీజిన్ లోపలికి రానివ్వదు. బట్ వచ్చేస్తుంటాడు. నాకు కొంచెం డబ్బులు కావాలి ఇస్తావా నువ్వు అంటేని లేదు నా దగ్గర డబ్బులు ఏమీ లేవంటని సరే అయితే ఈ అపార్ట్మెంట్ అమ్మేసి నాకు డబ్బులు ఇవ్వంటని నో వే నేను ఇవ్వను ఇది వచ్చేసి నా బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ నీకంటూ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే హా ఉన్నాడంటే మరి ఏడి చూపించేది నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో చూపించు అని కానీ అక్కడికి మన టై వచ్చి ఉంటాడు. ఇదిగో నేను ఇక్కడే ఉన్నా అనేసి అని ఉంటాడు. ఇంకా షీజిన్ షాకింగ్గా చూస్తుంటుంది. ఇంకా వాళ్ళ బ్రదర్ అదే కనుక మన టైం చూసి బెదిరిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడనమాట. షీజిన్ అది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల టై అది కనుక మొత్తం సామాన్లన్నీ సర్దేసి సరే అయితే అవన్నీ సర్దేశానులే అనేసి చెప్పేసి అనమాట తన వంక సిగ్గుపడతా చూస్తూ ఉంటాడు. ఈ లోపల షీజిన్ కూడా అనమాట సిగ్గుపడతా చూస్తూ ఉండేసరికి షీజిన్ అంటది నువ్వేంటి ఇక్కడ అంటని నేను ఎదురు ఫ్లాట్లో ఉంటాను. సో కొంచెం కేకలు వినిపించేసరికి ఇక్కడికి వచ్చి అనేసి తను అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఇలా సిగ్గుపడతా ఉంటారు. నెక్స్ట్ సీన్లో మనకి యుంగ్షుని చూపిస్తూ ఉంటారు. యుంగ్షు అయితే కనుక చిన్నపిల్లలందరికీ అది కనుక వాలంటరీగా వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. యుంగ్షు అనమాట బొకే కొందామనేసి బొకే షాప్కి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ కూడా చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట ఒక బొకే షాప్ ఇది కనుక రన్ చేస్తూ ఉంటుంది. హింగ్షు అయితే కనుక హీరోయిన్ షాప్కి వచ్చి ఉంటాడు. అలా వచ్చి ఒక బొకే చూసి ఇది ఎంత మేడం అనేసి అడిగేసరికి అక్కడ హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ చూసిన హింగ్షు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు
వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేసరికి హీరోయిన్ అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే, నేను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న శిబిరాలు ఉంటాయి కదా హాస్పిటల్స్, సో వాటిల్లో వాలంటరీ వర్క్ చేస్తున్నాను చిన్నపిల్లల కోసము. నాకులాగా ఎవరైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఓదార్పుగా వాళ్ళకి నేను కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాను అనేసి తను అంటూ ఉంటాడు. మరి నీ గురించి అంటేని, నా గురించి ఏముంది అంటేని, సో ఇంత దూరం వచ్చేసి ఇక్కడే ఉంటున్నావు అంటే అనేసి అంటే, సరే అయితే ఏమైనా కొత్త సాంగ్స్ ఏమైనా రాసావా నువ్వు అంటే, రాసా అనేసి తను ఒక సాంగ్ అయితే కనుక వినిపించుంటుంది. తను విన్నాకనమాట, వావ్ ఈ సాంగ్ చాలా బాగుంది, నువ్వు వచ్చేసి మళ్ళీ జియో దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, జియో వచ్చేసి నేను చాలా లవ్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు అన్నీ చక్కబడిపోయినాయి కదా అంటే, దానికి హీరోయిన్ అంటది, లేదు ఇంకా టైం ఉంది, ఇంకా కొంచెం నేను టైం చూసుకున్నాక వెళ్తాను అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అయితే నీ ఇష్టం అనేసి మన హింషు అంటూ ఉంటాడు. ఈ లోపల హింషు అనేది కనుక ఒక అమ్మాయి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరంటే హింసు వాళ్ళ మ్యూజిక్ స్టోర్ ఉంది కదా, దాంట్లో వర్కర్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది కదా, సేల్స్ కాల్స్ తనే అనమాట. హింషు అండ్ తిన వచ్చేసి రిలేషన్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. సో హీరోయిన్ అది కనుక కంగ్రాట్స్ అనేసి వాళ్ళకి ఒక బొకే ఇచ్చి ఉంటుంది. సో హింషు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ అయితే కనుక అలా చూస్తూ ఉంటుంది. సో ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో పప్పీని వాకింగ్ తీసుకొని వస్తూ ఉండేసరికి హింషు అది కనుక హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, నీతో నేను కొంచెం మాట్లాడాలనేసి హింషు చెప్పేసరికి హీరో కూడా అనమాట హింషుతో మాట్లాడుతూ ఉంటాడు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఒకటి అనేసి ఒకరికొకరు అడుగుతూ ఉంటారు. సో ఒకరికొకరు ఇలా మాట్లాడుకుంటారు, బాగానే ఉన్నాయి ఇలా వాలంటీర్ వర్క్ చేస్తున్నాను అనేసి తను అంటూ ఉంటాడు. ఓ అనేసి హీరో అంటూ ఉంటే, నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, అక్కడ ఒక స్పెషల్ పర్సన్ అది కనుక కలిసాను, సో ఆ స్పెషల్ పర్సన్ నీకు కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను, నీకు తెలుసు కదా నాకు టీరా మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవనేసి, సో ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాను కాబట్టి నా లైఫ్లో ఉండే స్పెషల్ పర్సన్ని ఇప్పుడు నీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను, ఇదిగో తీసుకో అనేసి హీరో వాళ్ళ బొకే షాప్కి సంబంధించిన విజిటింగ్ కార్డ్ అయితే కనుక ఇస్తూ ఉంటాడు. దాని మీద హీరోయిన్ యొక్క అడ్రస్, హీరోయిన్ పేరు కూడా చూసేసరికి హీరోకి అది తీసుకొని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తా అనమాట. హింషుకి థ్యాంక్ యూ అని చెప్పుంటాడు. హింషు కూడా అనమాట పర్వాలేదు అనేసి అంటూ ఉంటాడు. సో హీరో అనమాట హీరోయిన్ ఉన్న ప్లేస్కి అది కనుక వచ్చి ఉంటాడు. ఈ ప్లేస్ ఎక్కడిది అంటే కనుక హీరో అండ్ హీరోయిన్ వచ్చేసి ఫస్ట్ టైం వాళ్ళకి మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ షూట్కి వచ్చి ఉంటారు కదా, సో అదే ప్లేస్ అనమాట. హీరోకి అప్పుడే గుర్తొచ్చి ఉంటుంది ఈ ప్లేస్లో హీరోయిన్ ఉంటుందా అనేసి. హీరోయిన్ రూమ్లోకి వచ్చి చూసేసరికి హీరోయిన్ అనమాట ఒక సాంగ్ హీరో కోసం కంపోజ్ చేస్తుంటుంది. హీరోని ఎంతలా మిస్ అవుతున్నాను అన్నది మొత్తం లిరిక్స్లో రాసి ఉంటుంది అనమాట. హీరో అలా చూసి వింటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి హీరోయిన్ వచ్చి ఉంటుంది. హీరోయిన్ చూసిన హీరో అనమాట అలా చూస్తాను అనమాట. వెంటనే హీరోయిన్ వెళ్ళి హక్ చేసుకుని ఉండే. హీరోయిన్ కూడా అనమాట హీరోని హక్ చేసుకొని ఇద్దరికి ఎదురైతే కనుక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరో అనమాట హీరోయిన్ వంక చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా చూస్తూ ఉండేసరికి హీరో అంటాడు, ఏదేంటి అలా చూస్తున్నాడు నువ్వు నా వంక అంటని. ఏమీ లేదు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్గా తయారవని చూస్తున్నానంటే, అవును మరి నీ హస్బెండ్ ఇంకా హ్యాండ్సమ్గా అయిపోయాడంటే, ఎవరో హస్బెండ్ నువ్వేమో నా హస్బెండ్ ఏం కాదు, మనం వచ్చేసి ఓన్లీ కాంట్రాక్ట్ కపుల్ అంటేని. సరే అయితే ఇప్పుడు రియల్ మ్యారేజ్ చేసుకుందామా అనేసి హీరో అనమాట గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట. నా పేరు జియి, నేను వచ్చేసి నా వైఫ్ని మళ్ళీ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనేసి గట్టిగా అరుస్తూ ఉంటే హీరోయిన్ అంటది, మరి మా డాడీ పర్మిషన్ వద్దా అంటేని, సరే మామయ్య గారు నేను మీ అల్లుడిని జియిని, సో నేను వచ్చేసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు మీ పర్మిషన్ కావాలి అనేసి సో అడుగుంటాడు. ఇదిగో అడిగేశాను కదా అనేసి హీరో అనమాట కింద మోకాళ్ళ మీద కూర్చొని అనమాట హీరోయిన్కి విల్ యూ మ్యారీ మీ అనేసి ప్రపోజ్ చేస్తుంటాడు. సో అప్పుడే అనమాట హీరో అండ్ హీరోయిన్ ఫస్ట్ టైం మీట్ అయిన కటౌట్ అది కనుక డ్రోన్ తోటి లేపుతూ ఉంటాడు అనమాట. సో అదంతా హీరోయిన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోకి అది కనుక చెయ్యిచ్చి ఉంటుంది. సో హీరో కూడా అనమాట రింగ్ పెట్టిస్తుంటాడు. వీళ్ళిద్దరు అయితే కనుక హక్ చేసుకుని ఉండే. సో నెక్స్ట్ సీన్ అయితే కనుక వీళ్ళిద్దరు అయితే కనుక రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక వాళ్ళ పెళ్ళిని అయితే కనుక అఫీషియల్గా రిజిస్టర్ చేయించుకోవడం కోసమని వచ్చి ఉంటారు అనమాట. అది రిజిస్టర్ అయితే కనుక చేయించేసుకుంటారు. సో ఒకరికొకరు అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవి సో వీళ్ళైతే కనుక అఫీషియల్గా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారనమాట. హీరోయిన్ ఫొటోస్ అంతా తీసుకుని ఇదంతా రియలే కదా, నాకు ఏదో కలలా ఉందంటే, ఏ తింగర పిల్ల ఇదంతా రియలే అనేసి మన హీరో అంటూ ఉంటాడు. సో వీళ్ళు బయటకు వస్తూ ఉండేసరికి మీడియా వాళ్ళందరూ అయితే కనుక, సార్ నిజం చెప్పండి సార్ ఏమైంది సార్ అంటే, నేను వచ్చేసి ఇప్పుడు అఫీషియల్గా నా వైఫ్ని పెళ్లి చేసుకున్నాను, టీరా నా వైఫ్ అనేసి మన హీరో అయితే కనుక వాళ్ళ యొక్క మ్యారేజ్ బుక్స్ని అయితే కనుక రెడ్ బుక్స్ని చూపిస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి అయితే కనుక వీళ్ళు వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక సో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఇంటికాడే అనమాట. హీరోయిన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా రెడీ అయి ఉంటుంది. సో హీరో కూడా అనమాట చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి వచ్చి ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇలా చూసుకుంటూ ఉండేసరికి ఒక్కో పక్క నుంచి షీజిన్ అండ్ టై వస్తూ ఉంటారు. ఇంకో పక్కన అనమాట టిఫినీ అండ్ లిన్ వస్తూ ఉంటారు. పైనుంచి అనమాట వాళ్ళ నానమ్మ అండ్ వాళ్ళ అమ్మ ఇది కనుక హీరో వాళ్ళని చూస్తూ ఉంటే, ఇంకొక సైడ్ నుంచి ఇది కనుక వాళ్ళ డాడీ చూస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ మధ్య ఇది కనుక హీరో అండ్ హీరోయిన్ ఇది కనుక మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళిద్దరు అయితే కనుక మ్యారేజ్ చేసుకొని కిస్ చేసుకుంటూ ఉంటారు. అందరూ ఇది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవి వీళ్ళిద్దరిని ఇది కనుక బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళిద్దరూ కలిసేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో కొన్ని రోజుల తర్వాత చూపిస్తూ ఉంటారు.
హీరో వచ్చేసి మంచి పాపులర్ అయిపోయి ఉంటాడనమాట. హీరోకి చాలా మంచి పెద్ద అవార్డు వచ్చి ఉంటది. అంతేకాదు హీరో వచ్చేసి తన యొక్క మనీలో సగం అయితే గనక చారిటీకి ఇచ్చేస్తున్నట్టుగా చెప్తా ఉంటాడు. ఈ లోపల అక్కడికి వాళ్ళ బాస్ వచ్చి ఉంటాడనమాట. సో వాళ్ళ బాస్ వచ్చి నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. జియో వచ్చేసి ఫస్ట్ నుంచి మా కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. తను మేము చాలా సపోర్ట్ చేస్తాము. కాబట్టి ఈసారి కూడా మేము సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇచ్చే చారిటీకి అయితే కనుక మా వంతు మేము కూడా సాయం చేస్తామనేసి మన హీరో తను ఉంటాడు. అలా అనమాట. నేను చాలా సార్లు బాధ పెట్టాను. బట్ ఒక్కొక్కసారి మనీ కన్నా మన యొక్క భావాలే ముఖ్యమనేసి నీ వల్ల తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇతను వచ్చేసి నీ వైఫ్ కదా, మీరు రాసిన మిడ్ సమ్మర్ ఫుల్ ఆఫ్ లవ్ సాంగ్స్ నేను కూడా విన్నాను, చాలా బాగున్నాయి అనేసి హీరోయిన్ని పొగుడుతా అనమాట. నెక్స్ట్ టైం మీరు మాతో పాటు వర్క్ చేయాలనేసి తను అంటా ఉంటే హీరో అండ్ హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో నెక్స్ట్ సీన్ అది కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో మార్నింగ్ లేచేసరికి హీరోయిన్ పక్కన ఉండదు అనమాట. హే టీరా ఎక్కడికి వెళ్ళిపోయావు అనేసి హీరో అంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట హీరో ఎంత మంచిగా చూసుకుంటున్నాడు అన్నది వాళ్ళ డాడీకి తన ఫోన్లో చెప్తా ఉంటుంది అనమాట. వాయిస్ రికార్డ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఒక చిన్న విషయం చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే కనుక తను మార్నింగ్ లేచేసరికి వాళ్ళ ఇంటి ముందు అయితే కనుక ఒక చిన్న పాపని ఎవరో వదిలేసి వెళ్ళిపోయి ఉంటారనమాట. ఆ పాపని వాళ్ళ ఫాదర్ పెంచుకుంటారు. ఆ పాప ఎవరో కాదు మన హీరోయిన్ అనమాట. సో హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి హీరోయిన్ సొంత కూతురు కాదన్నట్టుగా ఈ సిరీస్లో చూపిస్తూ ఉంటారు. సొంత కూతురు కాకపోయినా కానీ హీరోయిన్ని ఆయన ఎంత బాగా చూసుకున్నారన్నది ఈ సిరీస్ ద్వారా మనకు చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడతో ఈ సిరీస్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. చాలానే లేట్ చేశాను, అందుకోసమే 2 ఎపిసోడ్స్ 1 ఎపిసోడ్ కింద పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.